హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని. యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఎ మిర్రర్ ఆఫ్ యువర్ ఇన్నర్ బిలీవ్స్. మన లైఫ్లో జరిగే ప్రతి ఎక్స్పీరియన్స్, గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ డీప్లీ కనెక్టెడ్ టు అవర్ బిలీవ్ సిస్టమ్. మన లైఫ్లో మనం ఎన్ని అఫర్మేషన్స్ చేసినా మేనిఫెస్టేషన్ జరగట్లేదు అంటే కారణం మీ ఇన్నర్ బిలీవ్స్. అసలు బిలీవ్స్ అంటే ఏంటి? నీ లైఫ్ గురించి నీ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయినటువంటి ఒపీనియన్స్. నీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో నీ సబ్కాన్షియస్ మైండ్లో నీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో అలానే నీ లైఫ్ ఉంటుంది. నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు ఎన్ని లిమిటింగ్ బిలీవ్స్ పెట్టుకున్నావో నీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ని అన్ని రకాలుగా నువ్వు చూస్తున్నావు అని మీనింగ్ అక్కడ. అది జాబ్ గురించి అవ్వచ్చు, మనీ గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు, ఎనీథింగ్ ఎల్స్, అసలు ఏదైనా సరే నీ లైఫ్లో నువ్వు ఏది పొందాలన్నా కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఈ లిమిటింగ్ బిలీవ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నీ పేరెంట్స్ వల్ల, నీ టీచర్స్ కానీ, ఈ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నటువంటి ఈ లిమిటింగ్ బిలీవ్స్. అసలు లిమిటింగ్ బిలీవ్స్ అంటే డబ్బు గురించి ఆలోచించావనుకో, డబ్బు సంపాదించడం చాలా కష్టమేమో, ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నేను వెనకేయలేకపోతున్నాను ఎందుకు, నా లైఫ్ ఇంత కష్టంగా గడుస్తుంది ఎందుకు. ఏ రోజైనా ఒక మంచి జాబ్ గురించి ఆలోచించాలి, మంత్లీ ఒక 2 lakhs శాలరీ తీసుకునే జాబ్ కావాలి అనుకోగానే నీ మైండ్లో ఎన్నో బిలీవ్స్ ఉంటాయి. నిన్ను ఒక్కడుగు కూడా ముందుకు వేయనివ్వవు. డబ్బు గురించి కానీ, ఒక మంచి రిలేషన్షిప్, భార్యాభర్తలు ఉంటే ఒక హస్బెండ్ ఏమనుకుంటాడు, ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాను నేను నా ఫ్యామిలీ గురించి, ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఇంత కష్టపడుతున్నాను నా ఫ్యామిలీ గురించి. ఎంత కష్టపడ్డా కూడా మంత్ లాస్ట్ వచ్చేప్పటికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. ఎప్పుడు స్ట్రెస్, ఓవర్ థింకింగ్, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అగైన్ అండ్ అగైన్ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీటింగ్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే కదా లైఫ్ అంటే. ప్రతి ఒక్కరూ ఆలోచన ఇలానే కదా ఉన్నాయి. ఏ రోజైనా ఒక మంచి సొంత ఇంటి కోసం ఆలోచించాలి అంటే మనసులో భయం కదా. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అని అనుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎంత ట్రై చేసినా మంత్ మొత్తం మీద కూడా 1-2 కన్నా ఎల్ఐసి పాలసీలు చేయించలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ 1 లేదా 2, ఎంత ట్రై చేసినా. ఇవన్నీ ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా? దీనికి మరి సొల్యూషన్ ఉందా అంటే ఎస్, ఉంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఏది కోరుకున్నా కూడా మన లైఫ్లో హ్యాపీగా సొంతం చేసుకోవాలి అని అనుకోగానే యూనివర్స్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని. నీకు ఫస్ట్ నీ లైఫ్లో ఒక దాని గురించి నువ్వు ఆలోచించావు అంటే యూనివర్స్ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నీకు ఆ ఆలోచన వచ్చింది. ఈవెన్ ఇప్పుడు మీరు నా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్లీ మీరేమి ఈ వీడియో చూడట్లేదు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు. ఇది ఒక లైఫ్ చేంజింగ్ వీడియో కావాలి మీకు అని ఎవరైనా అనుకుంటున్నారు అంటే మీరు నమ్మగలిగితే యూనివర్స్ మీకు ఈ గొప్ప అవకాశం ఇచ్చింది. మీలో ఉన్న ఈ లిమిటింగ్ బిలీవ్స్ని ఎంపవరింగ్ బిలీవ్స్గా మార్చుకోవాలి అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? రేపు June 5th నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపోనోపోనో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలి, మీ లైఫ్ని మీరు హ్యాపీగా మార్చుకోవాలి అనుకుంటున్నారో, ఈజీగా ఒక మంచి జాబ్ కోసమైనా,
కూర్చున్న చోటు నుంచే చాలా ఈజీగా మనీని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవాలి అన్నా, ఎల్ఐసి పాలసీలు పెంచుకోవాలి అన్నా, రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ చూడాలి అన్నా, ఒక మంచి డ్రీమ్ హౌస్ని మేనిఫెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఒక డ్రీమ్ కార్ని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకున్నా, మీ కోరిక ఎంత పెద్దదైనా అవనివ్వండి, యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరెందుకు ఆలస్యం? ఈ క్లాసెస్లో అటెండ్ చేయాలి అంటే నా ఈ క్లాసెస్ జూన్ 5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి. క్లాసెస్ యొక్క వివరాలు మీకు గ్రూప్లో చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.